ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మాఘమాసంలో పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? మాఘ పౌర్ణమి విశిష్టత ఏమిటి? పౌర్ణమికి లలితాదేవి ఆరాధనకు సంబంధం ఏమిటి? ఈరోజు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. హిందూ సాంప్రదాయంలో మాఘ స్నానానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ మాసంలో వచ్చే మాఘ శుద్ధ పౌర్ణమిని మాఘీ పూర్ణిమ లేదా మహామాఘి అని పిలుస్తారు. శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతికరమైన ఈ రోజున నదీ స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని స్కంద పురాణం చెప్తోంది. మాఘ పౌర్ణమి నాడు నదీ స్నానం చేయడం అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన కార్యంగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం ఈ రోజున దేవతలందరూ భూమిపైకి వచ్చి నదులలో స్నానం చేస్తారని భక్తుల నమ్మకము. మాఘే స్నానం ప్రశస్యతే అని శాస్త్రాలు చెప్తున్నాయి. మాఘమాసంలో నదీ స్నానం చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి. ముఖ్యంగా పౌర్ణమి రోజున నదిలో మునక వేయడం వల్ల సూర్యుడు మరియు చంద్రుడి అనుగ్రహం ఒకేసారి లభిస్తుంది. పురాణాల ప్రకారము మాఘమాసంలో విష్ణుమూర్తి నీటిలో కొలువై ఉంటాడు. ఈ రోజున గంగా, యమున, సరస్వతి వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుందని పద్మపురాణం పేర్కొంది. వసంతకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో నదీ జలాల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని నమ్ముతారు. సూర్యోదయానికి ముందు నదిలో స్నానం చేయడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించబడి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మనసును ప్రశాంతంగా ఉంచి ఏకాగ్రతను పెంచుతుంది. ఈ రోజున నదీ స్నానం ఆచరించి పితృదేవతలకు తర్పణాలు వదలడం వల్ల వారికి ఉత్తమ గతులు లభిస్తాయి. తద్వారా వంశాభివృద్ధి మరియు కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. ఈరోజు సూర్యోదయానికి ముందే అనగా 4:30 నుంచి 6 గంటల మధ్య స్నానం చేయడం అత్యంత శ్రేష్టం. నదిలోకి దిగే ముందు మాఘ స్నాని సంకల్పం చెప్పుకొని గంగాదేవిని స్మరిస్తూ 3 మునకలు వేయాలి. స్నానం పూర్తయిన తర్వాత సూర్య భగవాన్కి అర్ఘ్యం సమర్పించాలి. మాఘమాసంలో నదీ స్నానం చాలా పుణ్యప్రదం. పౌర్ణమి నాడు సముద్ర స్నానము లేదా పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. వీలు కాని వారు ఇంట్లోనే నీటిలో కొంచెం గంగాజలం కలుపుకొని స్నానం చేయవచ్చును. పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల ఇంట్లో సుఖశాంతులు లభిస్తాయి. మాఘ పౌర్ణమి నాడు తిలలు అనగా నువ్వులు, వస్త్రాలు అన్నదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. ఈరోజు రవి పుష్యమి యోగం కూడా ఉండడం వల్ల రాత్రి చంద్రోదయ సమయంలో లక్ష్మీదేవిని పూజించి పాయసం నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. 2026 సంవత్సరంలో మాఘ పౌర్ణమి తేదీ ప్రారంభము 1వ తేదీ ఫిబ్రవరి 2026 ఆదివారం తెల్లవారుజామున 4:41 ప్రారంభమై 2వ తేదీ ఫిబ్రవరి 2026 సోమవారం తెల్లవారుజామున 4:43 వరకు పౌర్ణమి తేదీ ముగుస్తుంది. లలితాదేవికి మరియు పౌర్ణమికి అత్యంత అవినాభావ సంబంధం ఉంది. శ్రీ విద్యా ఉపాసనలో పౌర్ణమి తిథిని సాక్షాత్ లలితా త్రిపురాసుందర స్వరూపంగా భావిస్తారు. పురాణాల ప్రకారము పౌర్ణమి చంద్రుడు పరిపూర్ణంగా అనగా 16 కళలతో ఉంటారు. అమ్మవారు కూడా షోడశ అనగా 16 కళలు కలిగినది. అందుకే పౌర్ణమి నాటి నిండు చంద్రుణ్ణి అమ్మవారి ముఖారవిందంతో పోలుస్తారు. లలితా సహస్రనామాలలో కూడా అమ్మవారిని పూర్ణచంద్ర నిభానన అనగా నిండు చంద్రుని వంటి ముఖం కలది అని వర్ణిస్తారు. శ్రీచక్రార్చనలో పౌర్ణమికి విశేష ప్రాముఖ్యత ఉంది. శ్రీచక్రంలోని బిందువు లలితాదేవికి నిలయం అయితే చంద్రుల్లోని అమృత కిరణాలు ఆ దేవి శక్తికి ప్రతీకలు. పౌర్ణమి నాడు చేసే శ్రీచక్ర పూజ లేదా నవావరణ పూజ అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుంది.
లలితా సహస్రనామాలలో అమ్మవారిని చంద్రమండల మధ్యస్థ అని పిలుస్తారు. అంటే చంద్రమండల మధ్యలో నిలిచేది అని అర్థం. పౌర్ణమి నాడు చంద్రుడు భూమికి అత్యంత ప్రభావవంతంగా ఉంటాడు. కాబట్టి ఈరోజు చేసే సాధన నేరుగా అమ్మవారికి చేరుతుందని నమ్మకము. పౌర్ణమిని శివశక్తుల కలయికగా భావిస్తారు. లలితాదేవిని కామేశ్వరి అని, ఆమె పక్కన ఉండే పరమశివుని కామేశ్వరుడు అని అంటారు. పౌర్ణమి నాటి వెన్నెల ఈ ఇద్దరి అనుగ్రహం వల్ల కురిసే అమృతంగా భక్తులు భావిస్తారు. పౌర్ణమి రోజు సాయంత్రం దీపం వెలిగించి లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. నిండు చంద్రుణ్ణి చూస్తూ అమ్మవారిని స్మరించుకోవడం వల్ల మనసు ఏకాగ్రత పొందుతుంది. అమ్మవారి ఫోటో లేదా శ్రీచక్రానికి కుంకుమతో అర్చన చేయడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. పౌర్ణమి నాడు అమ్మవారికి క్షీరాన్నం నైవేద్యంగా పెట్టడం చాలా ప్రీతికరము. పౌర్ణమి రోజు పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాము. పౌర్ణమి నాడు ఉపవాసం ఉండడం వల్ల శరీరంలోని విషతుల్యాలు తొలగిపోతాయి. వీలైతే పూర్తి ఉపవాసం లేదా పండ్లు పాలు తీసుకొని ఉండవచ్చును. ఉపవాసం చేయలేని వారు ఉల్లి వెల్లుల్లి లేని సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. మాంసాహారము మరియు మద్యపానానికి దూరంగా ఉండాలి. ఈరోజు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. మాఘమాసం కాబట్టి నదిలో స్నానం చేయడం ఉత్తమం. వీలు కాకపోతే ఇంట్లోనే కొంచెం గంగాజలం లేదా పసుపు కలుపుకొని స్నానం చేయవచ్చును. పౌర్ణమి రోజున బ్రహ్మచర్యం పాటించడం ఆధ్యాత్మిక సాధనకు అవసరము. సూర్యోదయ సమయంలో మరియు సూర్యాస్తమయంలో తప్పనిసరిగా ఇంట్లో దీపం వెలిగించాలి. సాయంత్రము తులసికోట దగ్గర దీపం పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. రాత్రి చంద్రుని కిరణాలు శరీరంపై పడేలా కాసేపు వెన్నెల్లో ఉండడము లేదా చంద్రుని చూస్తూ ధ్యానం చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. పౌర్ణమి రోజున మీ శక్తి మేరకు బియ్యం నువ్వులు లేదా పసుపు రంగు వస్తువులను దానం చేయాలి. పౌర్ణమి నాడు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. పౌర్ణమి నాడు ఇల్లు చీకటిగా ఉండకూడదు. కనీసం పూజా గదిలోనైనా దీపం వెలుగుతూ ఉండాలి. ఈరోజు ఎవరిని తిట్టడము లేదా నిందలు వేయడం చేయకూడదు. పగటిపూట నిద్రించడం అంత మంచిది కాదు.